రమేష్ అండి, ఎడ్లపాటి రమేష్. రమేష్ గారు ఎలా ఉంది కోల్కతాకి వచ్చి ఇక్కడ ఈ పౌల్ట్రీ ఎక్స్పోలో పార్ట్ చేయడం ఎలా కనిపిస్తుంది? బాగుందండి. జనరల్గా మనం హైదరాబాద్లో పౌల్ట్రీ ఎక్స్పోలో పెడతాం ఎవ్రీ ఇయర్. ఇక్కడ కూడా ఇక్కడ అప్పుడప్పుడు పెడుతుంటాము. ఈసారి బాగుంది ఇక్కడ కోల్కతా ఎక్స్పోలో. జనాల రెస్పాన్స్ ఎలా ఉంది? బాగుందండి. 3-4 స్టేట్స్ నుంచి వస్తున్నారు. బీహారు, ఒరిస్సా, బెంగాల్, అస్సాం సైడ్ నుంచి కూడా వస్తున్నారు. అందరికీ కామన్ ప్రాబ్లం ఫ్లైస్. మేము ఫ్లైస్ కంట్రోల్ చేయడంలో మాది సస్టైనబుల్ సొల్యూషన్ అండ్ న్యాచురల్ సొల్యూషన్. సో చాలామంది ఇది బర్నింగ్ ప్రాబ్లం అండి, ఇది మాకు ఉపయోగపడుతుందని చెప్తున్నారు. మీ ప్రొడక్ట్ చూసుకుంటే చాలా సింపుల్ టు అనిపిస్తుంది చూడడానికి, బట్ దీని గురించి చాలా చాలా చెప్పారు నిన్న. ఇది క్యారీ కూడా మనము ఫ్లైట్లో తీసుకురాలేమని చెప్పి నార్మల్గా అని చెప్పి. సో మీ ప్రొడక్ట్ గురించి చెప్పండి. ఇది మనది గోల్డీస్ అండి, సూపర్ ఎన్విరో కంపెనీ, మా స్టార్టప్ కంపెనీ, హైదరాబాద్ బేస్డ్ స్టార్టప్ కంపెనీ. దాంట్లో మాది ప్రొడక్ట్ నేమ్ వచ్చి గోల్డీస్. ఈ గోల్డీస్ అంటే ఇది బ్లాక్ సోల్జర్ ఫ్లై బేబీ లార్వా అనమాట. ఈ లార్వాని మనం డైరెక్ట్గా ఫామ్కి మనమే సప్లై చేస్తాం. ఎందుకంటే ఇది లైవ్ కండిషన్ కాబట్టి చిక్స్ లాగా అనమాట. చిక్స్ని ఎలా అయితే ఫామ్ గేట్ దాకా సప్లై చేస్తాం, దీన్ని కూడా ఫామ్ గేట్ వరకు సప్లై చేస్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ వర్కర్స్తో వీటిని ఆ లిటర్లో డిప్లాయ్ చేసుకుంటారు. ఇది డిప్లాయ్ చేయడం వల్ల మేజర్గా జరిగే బెనిఫిట్ ఏంటంటే, జనరల్గా మనకి ఎర్త్వామ్స్ తెలుసు. ఎర్త్వామ్ ఏం చేస్తుంది, ఆవు పేడని వర్మీ కంపోస్ట్ లాగా మారుస్తుంది. అదే ఎర్త్వామ్ని తీసుకొచ్చి మనం పౌల్ట్రీ మెన్యూలో వేసాం అనుకోండి, చచ్చిపోతుంది. ఎందుకంటే దాంట్లో అమ్మోనియా లాంటి గ్యాసెస్ ఉంటాయి కాబట్టి సర్వైవబుల్ కండిషన్స్ ఉండదు. అందువల్ల ఈ గోల్డీస్ అనే ఈ బ్లాక్ సోల్జర్ ఫ్లై లార్వాని మనం దాంట్లో డిప్లాయ్ చేసాం అనుకోండి, సేమ్ ఎర్త్వామ్ ఎలా అయితే కౌడంగుని వర్మీ కంపోస్ట్ లాగా మారుస్తుందో, అదేవిధంగా ఈ పౌల్ట్రీ మెన్యూని మన BSF లార్వా కన్వర్ట్ చేస్తుంది. ఈ వర్మీ కంపోస్ట్లో కన్వర్ట్ చేయడమే కాకుండా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఫ్లైస్, బ్యాడ్ స్మెల్, అమ్మోనియా, బ్యాక్టీరియా, ఈ 4 మేజర్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. ఈ ఈగలు లేకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే, మనకి ఈ ఈగలు 2-3 కిలోమీటర్ల దాకా ట్రావెల్ చేస్తాయి కాబట్టి ఆ ఈగలు అదొక మేజర్ ప్రాబ్లం. రెండో ప్రాబ్లం, ఈ ఎగ్స్ మీద అవి వాలి దాని మీద మరకలు చేస్తుంటాయి. సో ఎగ్స్ ఫ్రెష్గా ఉంటాయి ఈగలు లేకపోతే. అలాగే ఫీడర్లో కోడి తినే ఫీడ్లో ఉండే ఫీడర్ ఉంటుంది కదా, ఫీడర్లో ఈగలు వాలి అదంతా కంటామినేట్ చేస్తుంటాయి. సో ఆ ఈగలు లేకపోతే ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది. డిసీజ్ ట్రాన్స్మిషన్ జరగదు. మనది ఎప్పుడైతే డిప్లాయ్ చేస్తామో వెంటనే ఒక 2 to 3 months కల్లా మనది ఈగలు కంప్లీట్గా జీరో అయిపోతాయి. అదే కనుక మీరు ఏదైనా మెడిసిన్స్ వాడుతున్నారు అనుకోండి, ఆ కెమికల్స్ వల్ల ఏం జరుగుతుందంటే ఈగలకు రెసిస్టెన్స్ పవర్ వస్తుంది. రెసిస్టెన్స్ పవర్ రావడమే కాకుండా మళ్ళీ ఇంకా అగ్రెసివ్గా వస్తాయి ఒకటి. రెండోది, ఇంకా పౌల్ట్రీ ఫార్మ్స్ జనరల్గా ఏంటి, ఎన్విరాన్మెంట్లో మంచి ఇన్సెక్ట్స్ కూడా ఉంటాయి కదా, ఆ ఇన్సెక్ట్స్ మొత్తం చచ్చిపోతాయి. పౌల్ట్రీకి బెనిఫిట్ చేసే ఇన్సెక్ట్స్ కూడా చచ్చిపోతాయి. అదే కనుక మనం ఈ న్యాచురల్ సొల్యూషన్ అయిన ఈ BSF సొల్యూషన్ ఇచ్చామనుకోండి, మంచి ఇన్సెక్ట్స్ సర్వైవ్ అవుతాయి, హౌస్ ఫ్లై లార్వా సర్వైవ్ కాదు. సార్, ఇలాంటి పౌల్ట్రీలో అట్లా పార్టిసిపేట్ చేయడం, ఎక్స్పోలో పార్టిసిపేట్ చేయడం వల్ల మన బిజినెస్కి ఎలాంటి ఉపయోగం ఉంటుంది అనుకుంటున్నాను? జనరల్గా ఏమవుతుందంటే, ఎవరికైతే అవసరమో లేకపోతే కొత్తదనం ఏముందో చూడడానికి ఫార్మర్స్ అందరూ ఫార్మర్ కమ్యూనిటీ మొత్తం ఇక్కడికి వస్తుంటారు. రావడం వల్ల ఏమవుతుందంటే, అదే అన్ని విషయాలు తెలుస్తుంటాయి, కొత్త జరిగిందని తెలుసుకుంటుంటారు. మా దానికి ఎప్పుడు కూడా ఇది ఇన్నోవేటివ్ సొల్యూషన్ కాబట్టి ఎక్కువ స్టాల్ ఎప్పుడూ ఫుల్ బిజీగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.